ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రతి మండల స్థాయిలోని రెవెన్యూ కార్యాలయాలు, రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మండలాల పర్యటనలో భాగంగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల రెవెన్యూ కార్యాలయానికి విచ్చేశారు. అనంతరం కృష్ణానది పరివాహక ప్రాంత పరిసరాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట రేపల్లె ఆర్డీఓ, ఎంఆర్ఓలు, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కొల్లూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్లో కృష్ణానది ఫ్లడ్ సిచ్యువేషన్ రివ్యూ చేయడం జరిగింది. అలాగే కీలకమైన జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, పోలీస్ వారు వాళ్ళతో కూర్చొని గత సంవత్సరాలు జరిగిన ఫ్లడ్స్ సిచ్యువేషన్ని, దానికి మనం చేసినటువంటి రెస్పాన్స్ మరియు ప్రస్తుతానికి మనం తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా అడిగి తెలుసుకొని తర్వాత వాళ్ళకి పలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనము వారధి పైన కూడా వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని కూడా చూడడం జరిగింది. బాపట్ల జిల్లాలో ఈ సంవత్సరం ఫ్లడ్స్ని ఎదుర్కోవడానికి మేము అంత సిద్ధంగా ఉన్నామని, ఎవరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి నష్టాలు జరగకుండా చూసుకోవడానికి చేయాల్సిన అన్ని చర్యలు మేము చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడు మనకి ఫస్ట్ వార్నింగ్ వస్తుంది అప్పుడు ఒక కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎవరైనా సరే మనకు కాల్ చేసి మీ పరిస్థితి మీరు చెప్పొచ్చు, మీకు ఏం కావాలనేది కూడా మనకు తెలియజేయచ్చు. ధన్యవాదాలు. అందులో ఇక మీరు 10-11 అంటారు, అది డబల్ 20-25 లక్షలు 30 లక్షలు లెక్కల్లో ఉంటుంది. సో అక్కడ కూడా విజయవంతంగా చేసుకొని రావడం జరిగింది. ఆఫ్ కోర్స్ దేవుడు ప్రకృతి ముందర మనందరూ కూడా ఏం లేము. అయితే వీ కెన్ బి ప్లాన్. ఓకే, ఇప్పుడు బికాస్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ 13.5 లక్షల క్యూసెక్స్ వస్తే ఏం చేయగలుగుతాము. So, above 7 lakhs, everything will get